హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే విజయం మీద చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు డెఫినెట్గా అయితే నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అలాగే కామెంట్ అయితే చేయడమా, అంతకు మించి ఏం లేదు. ఫ్రెండ్స్, ఇది బాయ్స్ అని తీసుకోవచ్చు, గర్ల్స్ అని తీసుకోవచ్చు. మీకు సూట్ అవుతుంది వీడియో. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు డెఫినెట్గా అయితే నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం. ప్లీజ్ లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ దాన్ని అయితే పెట్టండి. మీరు ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ హాఫ్ అనేది మన డెమో చూడండి. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా, చాలా బాగుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, దాంట్లో ఏమంటే కాపీ ఇష్యూలు అయితే నేను ఎక్కువ నూళ్ళు అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ అయితే చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే అక్కడ అయితే పెట్టాను. మీకు రెడీ చూడండి. మీకు డెఫినెట్గా అయితే నచ్చుతుంది. ఇది గర్ల్స్ అనేది చేయొచ్చు, బాయ్స్ అనేది చేయొచ్చు, మీకు సంబంధం పెట్టింది. నేనైతే గర్ల్స్ మీద చేశాను. ప్లీజ్ లైక్ అయితే చేయండి అబ్బా. మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం, ఓకేనా. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. మీకు అలర్ట్ మోషన్ లేదు ఇక్కడ. మీకు డిఫరెన్షన్లో అలర్ట్ మోషన్ యాప్, ఇంకోటి మీకు ఈ సంబంధపడిన బీట్ మార్కు షేక్ అయిపోయి తెచ్చి నాకు వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను బీట్ మార్కు ఇంకోటి షేక్ అయిపోయి తెచ్చాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు 20 సెకండ్స్ వరకు సాంగ్ అయితే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఫోటో ఉంది కదా, దాని అయితే రిమైండేషన్ పెట్టాలి. సో ఇక్కడ పక్కన ఉన్న కలర్ ప్రొడక్షన్కి వెళ్ళి ఇక్కడ స్టార్ మిన్ టైప్ చేసి ఇక్కడ మీ ఫోటో ఎవరి మీద యాడ్ చేసుకున్నావు, బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఎవరి మీద యాడ్ చేసుకున్నావు వాళ్ళకి ఒక ఫోటో అయితే యాడ్ చేయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అదే ఫోటోని మళ్ళీ యాడ్ చేసిన ఫ్రెండ్స్. ఈ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ క్లిక్ చేసి మీకు ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, ఓకేనా. ఇలా అయితే ఉంటుంది ఇదే. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ మీద గ్రూప్ మీద క్లిక్ చేసి కింద ఉన్న 8 గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి పక్కన కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసి మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేయండి. ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ క్లిక్ చేసి ఫోటో అయితే ఇక్కడ మూవీ ట్రాన్సాక్షన్ ఉందా అక్కడ వెళ్ళి మీరు ఫోటో అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోండి. ఫోటో అడ్జస్ట్మెంట్ తర్వాత బ్యాక్ వచ్చేసి ఇదే తర ఈ ఫోటో ఈ గ్రూప్ క్లిక్ చేసి కింద నెట్ గ్రూప్కి వెళ్ళి ఈ ఫోటోని క్లిక్ చేసి కింద పక్కన కలర్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ మీద ట్యాప్ చేసి మీ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ మూవీ ట్రాన్సాక్షన్కి వెళ్ళి ఇక్కడ మీ ఫోటోని అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి. అడ్జస్ట్మెంట్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇలా అయితే ఎన్ని గ్రూపులు వచ్చింటే అన్ని గ్రూపులకి అయితే యాడ్ చేయండి. ఇక్కడ వచ్చేసి సేమ్ ఇదే తర ఈ ఫోటో మీద క్లిక్ చేసి పక్కన ఉన్న కలర్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేయండి. ఒక ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ క్లిక్ చేసి మీకు ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ అయితే మీకు ఫోటో వేయాలా యాడ్ చేయాలి చెప్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ప్లస్ క్లిక్ చేసి పైన మీడియాకి వెళ్ళి మీ యొక్క ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్కి వెళ్ళి ఫుల్ కంపేర్ చేయడానికి కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఫోటో ఉంటే ఇక్కడ పక్కన దీని ఉందో దాని అయితే క్లిక్ చేయండి. మీకు ఫోటో అనేది అక్కడే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. అలాగే ఇక్కడ కింద ఉన్న ప్లస్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఇంకో ఫోటో అయితే యాడ్ చేయండి. ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన 3 డాట్కి వెళ్ళి ఫుల్ కంపేర్ ట్యాప్ చేసిన తర్వాత ఇలా ఎండ్ వరకు అయితే ఫోటో అయితే తెచ్చి కూర్చోపెట్టాలి. ఇలా పువ్వు పెట్టిన తర్వాత ఫ్రెండ్స్, నేనైతే చాలా కాబట్టి నేను కొంచెం 4 ఫోటో అయితే కూర్చోబెట్టాను. మీరు ఫోటో ఎండ్ వరకు కూర్చోపెట్టిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎప్పుడు కదా దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసి కింద నెఫ్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఫిట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోటో యాడ్ చేస్తారు కదా దాన్ని అయితే క్లిక్ చేసి ఫస్ట్ ఫోటో దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ చేయండి. అలా ఒక్క ఫోటో ఇచ్చిన తర్వాత ఒక్క ఫోటో అయితే ఎఫెక్ట్ అయితే కూర్చోబెట్టేది, ఓకేనా. ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇంకో ఫోటో ఇచ్చారు కదా దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ చేయండి. అలా ఎండ్ వరకు అయితే ఒక ఫోటో ఇచ్చిన తర్వాత ఒక ఫోటో యాడ్ చేసి తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఫోటో అనేది ఒక్క ఫోటోకి యాడ్ చేయాలి చూడండి, ఆ ఒక్క ఫోటోకి అయితే ఇదైతే ఎఫెక్ట్ అయితే కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఈ ఫోటో యాడ్ చేసిన పక్కన ఫోటోకి అయితే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి.
తర్వాత ఇక్కడ ఫోటోకి అలా ఒక ఫోటో వేసిన తర్వాత ఒక ఫోటో ఇచ్చారు కదా, అవుట్లకి ఇది ఎఫెక్ట్ అయితే పెట్టండి. మీకు వీడియో అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో అయిపోయిన తర్వాత దీన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ హెచ్డి క్వాలిటీ ఉంటుంది. హెచ్డి క్వాలిటీ మీద మీకు ఎలాంటి హెచ్డి క్వాలిటీ ఉందో మీకు సంబంధపట్టినది. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ తీసుకోండి. మీకు సేవ్ ఉంటే సేవ్ మీద ట్యాప్ చేసి మీకు గ్యాలరీ అయితే అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను.